నేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దీక్షకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం ఇప్పుడే గుంటూరుకి చేరుకున్నారు జగన్మోహన్ రెడ్డి. దీక్ష ప్రాంగణానికి ప్రస్తుతం అక్కడి లైవ్ చూద్దాం. జోహార్ లోకేశ్వరరావు, జోహార్ రమణయ్య. ఈ నలుగురికి జగనన్న పులవేలాకృతం చేశారు. ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం జగనన్న దీక్షకు చేస్తున్న దీక్షకు మీరంతా మద్దతు తెలిపినందుకు అందరికీ నమస్కారాలు తెలుస్తూ, ప్రత్యేక హోదా కోసం అసముల బాసిన నలుగురికి జగన్మోహన్ రెడ్డి గారు పులమాలాకృతం చేసి వారికి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం, ఆంధ్ర ప్రజల బాగోగుల కోసం ఈ రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో రక్షించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దీక్షకు మీరంతా మద్దతు తెలిపినందుకు నమస్కారాలు తెలియపరుస్తూ, గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులు మర్రి రాజశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. జై జగన్, జై జగన్, జై జగన్. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. మన ప్రియతమ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవ పార్లమెంటు సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, పార్టీ నాయకులు, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలకు, సోదర సోదరీమణులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి. ప్రత్యేక హోదా వస్తేనే ఈ రాష్ట్రం స్వయం సమృద్ధి సాధిస్తుంది అని చెప్పి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిరవధిక నిరాహార దీక్షని చేపట్టడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని విడదీసి, ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అతలాకుతలం చేసి బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, కాంగ్రెస్ కానీ అన్ని పార్టీలు కూడా ఈ రాష్ట్రాన్ని విడదీయటం జరిగింది. రాష్ట్రాన్ని విడదీసిన తర్వాత మన రాష్ట్రానికి చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది, చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. మరి కేరళలో స్పేస్ వీక్ సెలబ్రేషన్స్